అరే ఏంది ఇది? దేశంలో పెట్రోలు డీజిల్ గ్యాస్ కరువు వచ్చినట్టే కొడుతున్నది కదా. పట్నంలో ఏ బంకు కాడికి పోయినా గిదే సీన్ రిపీట్ అవుతున్నది. కిలోమీటర్ల కొద్ది కార్లు బండ్లు ఆటోలు లైన్లు కట్టినాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మన దేశానికి రావాల్సిన ఆయిల్ వచ్చుడు బంద్ అయింది. హార్మోస్ జలసంధి కాడ ఇరాన్ దేశం ఇనుపకం చేసినట్టు కట్టడి చేస్తున్నది. దాంతో మన దేశంలో నిజంగానే పెట్రోలు డీజిల్ గ్యాస్ కరువు వచ్చిందో లేకుంటే ముందు పెట్రోలు డీజిల్ గ్యాస్ దొరకదని ఎవరైనా పుకార్లు కొట్టించిండ్రో తెలియదు కానీ జనం మొత్తం బంకుల ముంగట బార్లు తీరిండ్రు. దర్శనానికి పోయిన వాళ్ళు దేవుని చూసేదానికి ఎంత తిప్పలైనా పడ్డట్టు లైన్లలో ఓపికతో నిలబడ్డరు. గొట్టం పెట్టి ఆయిల్ పోసే కాడికి పోయినోళ్ళు ఎవరైనా ఫుల్ ట్యాంక్ చేయించుకోకుంటూ ఊకుంటలేరు. ఏమో ముందు పెట్రోల్ లేకుంటే ఏడ జావాలే, ఎంతకంత తిప్పల పడాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు ఛాన్స్ ఉన్నప్పుడే మరింత ఆయిల్ కొంటున్నారు. ఒకళ్ళని చూసి ఇంకొకరు అన్నట్టు ఎగబడిపోతున్నారు పబ్లిక్. గంటల కమానం గ్యాస్ కోసం ఆటోలు లైన్లు కట్టినాయి. ఇక కొంతమంది అయితే బండ్లల్లో ఆటోలల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకున్న 20-30 లీటర్ల క్యాన్లు తెచ్చుకొని నింపుకొని పోతున్నారు. ఆటోలు బండ్లు రోడ్ల మీద లైన్లు కట్టే వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది పట్నాల పొంటి. అబ్బా దేశంలో గిట్లా అయిపోయాయి కదరా పరిస్థితి అని కొంతమంది కోపం చేస్తే, ఇంకొంతమంది మోడీ ప్రధానమంత్రి అయినాక బ్యాంకుల ముందు పెట్రోల్ బంకుల ముందు లైన్లు కట్టిస్తున్నాడు అని జోకులు వేసుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఇట్లుంటే మన దేశానికి గ్యాస్ను మోసుకొచ్చే జగ్ వసంత్ పైన్ గ్యాస్ అనే 2 నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి వస్తున్నాయి. మరి వస్తే ఆ గ్యాస్ దేశానికి ఎన్ని రోజుల వరకు వస్తుందో ఏమో. అటు నుంచి నౌకలు వస్తున్నాయి. మోడీ సార్ ఏమో మనకు సరిపోని గ్యాస్ ఉన్నది పెట్రోల్ ఉన్నది ఎవరు రంది వాడొద్దు అన్నట్టు చెప్తున్నాడు. పబ్లిక్ ఏమో గిట్ల ఎగబడుతున్నారు. సరిపోను సరుకుంటే గింత ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఇట్లనే ఒక 2 రోజులు ఉంటే పెట్రోల్ బంకులు నో స్టాక్ అనే బోర్డులు పెట్టి మూసేసే కథ అవుతుంది కావచ్చు. అందుకే జనాలు జాగ్రత్త పడుతున్నారు కావచ్చు. ఏందో ఏమో కానీ వచ్చిరాని యుద్ధాలతోని దునియా దేశాలను ఆగం చేస్తున్నాయి కదా. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలను తిడుతున్నారు. లైన్లల్లో గంటల కొద్ది నిలబడ్డ జనాలు కూడా